హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సమోసా రోల్ చేసుకోబోతున్నాం. ఇట్లా కావాల్సిన పదార్థాలు మైదా, వాము, సాల్ట్, 3 స్పూన్ల ఆయిల్ అచ్చిపెట్టుకుంటున్నానండి. ఈ పిండిలో వేసుకోవాలండి, బాగా కలుపుకోవాలి. 1/2 కిలో వరకు ఉంటుంది. ఇప్పుడు వాము వేసుకుందాం ఇందులో. అలాగే తగినంత సాల్ట్ వేసుకుందామండి. నేను డాల్డా వాడట్లేదండి. ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఇందులోన ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. వేడి నూనె ఇలా వేసుకోవాలండి. పిండిలోన వేడి నూనె వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ స్పాచులతో కానీ కలుపుకోవాలండి. వేడి ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇందులో తగినంత. చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టి కలుపుకోవాలండి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ముద్దని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇది మూత పెట్టుకొని కొంతసేపు పక్కన పెట్టుకుందాం. సమోసా రోల్స్ కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్స్ తీసుకున్నాం, చిన్న ఉల్లిపాయలు 2 కట్ చేసుకున్నానండి, కొత్తిమీర, కారం, బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్. నేను ముందుగుంటా 1 అరకిలో బంగాళదుంపలు ఉడికించుకున్నానండి. ఇవి స్మాష్ చేసుకుందామండి. మనం పొటాటోని స్మాషర్తో ఇలాగా స్మాష్ చేసుకోవాలి. ఒక అరగంట ముందు బాయిల్ చేసుకుని ఉంచుకున్నానండి వీటిని. ఎందుకంటే కొంచెం ఉంటుంది కదండి, తడి ఉండకూడదని ముందుకుంటే మనం బాయిల్ చేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఆనియన్స్ అన్నీ వేసుకుంటాం కదండి, మళ్ళీ పొద్దున అయిపోతాయి. అందుకని నేను ముందుకుంటా అరగంట ముందు వీటిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోన చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకున్నామండి. 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకుందాం. కారం వేసుకుందామండి. 2 టీ స్పూన్లు కారం వేసానండి. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. 1 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసానండి. ఇది 1 టీ స్పూన్ వేసాను. మీ రుచికి తగినంత ఉప్పు మాత్రం. ఇది ఇలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒక 2 ఉల్లిపాయలు కోసుకున్నాను కదండి, చిన్నవి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోన అంతా కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని మనం చపాతీ రోల్స్ కలుపుకుందామండి. ఇప్పుడు 2 భాగాలుగా చేసుకుందామండి. మనం బాకరవాడి చేసుకున్నామండి. ఆ విధంగా ఈ సమోసా రోల్స్ని కూడా చేసుకోవాలి. మీరు ఆ వీడియో కానీ చూడకపోతే మా ఛానల్లో ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. సమోసా రోల్ మీద ఈ కూరని ఇలా పెట్టుకోవాలండి. మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అట్ల ఫుల్గానే తీసుకొని ముద్దంతా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. తడి చేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ముద్దనంతటి నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం ముందుకి గ్యాప్ ఉంచుకుందాము, మరి ముందు వరకు మనం పెట్టుకోవద్దు.
మైదా పేస్ట్ చేసుకున్నానండి నేను. ఈ పేస్ట్ని ఇలా రాసుకోవాలండి. ఇది ఇలా రాసుకున్నాం అనుకోండి వేడిపోకుండా ఉంటాయి అన్నమాట. లైట్గా పిండి చల్లుకుందాం. మనం పిండి మీద ఒకసారి రోల్ చేయాలండి. మనం ఎడ్జ్లో తీసేసుకోవాలండి. ఇంచున్నర మందంలో కట్ చేసుకోవాలండి వీటిని. ఈ రోల్ సమోసాని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం మైదాలో వాటిని డిప్ చేసుకోవాలండి. మైదాని కలుపుకుందాం. ఇలాగా డిప్ చేసుకోవడానికి కలుపుకోవాలండి. రోల్స్ అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. లోన బంగాళదుంప స్టఫింగ్ పెట్టి ఇలాగా రోల్స్ చుట్టుకున్న తర్వాత ఇవి డిప్పింగ్ చేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్. ఆయిల్లో వేసిన తర్వాత ఇలాగా పుల్లతో కదపండి. పుల్లతో కదిపితే బాగా ఫ్రై అవుతాయండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తిప్పుకోవాలండి. ఇలాగా ముద్ద బయటకు రాకుండా ఉండటానికి మనము బ్యాటర్లో డిప్ చేసుకోవాలండి. లేదంటే మొత్తం కళాయి అంతా ఈ ముద్దంతా అయిపోతుందండి. బంగాళదుంప ముద్దంతా ఇలా డిప్ చేసుకుంటే చూసారు దానికే పట్టి ఉడుకుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలండి. సమోసా రోల్స్ రెడీ అయ్యాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మన టేస్టీ సమోసా రోల్ రెడీ అయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలు మీకు నచ్చినట్లయితే గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్లన్నీ మీకు వస్తాయి.